మధ్యాహ్నం నుంచి కూడా విద్యార్థుల్లో కొంతమందికి జ్వరం అది రావడం అది జరిగింది. కార్యనిర్వహణాధికారి వారికి తెలపగా నర్సులను పంపించారు. వారు ఫస్ట్ ఎయిడ్గా పిల్లలకి ఇంజెక్షన్స్ మాత్రలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు కూడా పిల్లలు కాస్త నీరసంగా కనబడేసరికి ఈవో గారు ఆలస్యం చేయకుండా కొండ దిగువన గల సత్యదేవ హాస్పిటల్ నందు విద్యార్థులకి వైద్యం అది కూడా అందించారు. ఈరోజు సాయంత్రానికి పిల్లలంతా కూడా బాగా ఉన్నప్పటికీ కూడా ఈవో గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తునిలో గల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చి నిపుణుల యొక్క పర్యవేక్షణలో పిల్లల్ని ఉంచడం జరిగినది. ప్రస్తుతం పిల్లలందరికీ కూడా జ్వరం, కొంతమందికి వాంతులు, విరోచనాలు అవి కూడా అవ్వడం అయిందండి. అంటే విద్యార్థులు కొండ దిగువన దత్తయాగం అది కూడా జరిగింది. ఆ యాగంలో పాల్గొన్నప్పుడు తర్వాత కొంత అస్వస్థతకు గురవ్వడం జరిగింది. పాఠశాలలో ప్రస్తుతం 35 మంది విద్యార్థులు ఉన్నారండి. ఇందులో 8 మందికి మాత్రం కొంతమందికి జ్వరం, వాంతులు, విరోచనాలు అవి కూడా అయ్యాయండి. వారిని ఇప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అది కూడా చేస్తూ ఉన్నాం. ఫుడ్ పాయిజన్ అయితే 35 మందికి రావాలండి. ప్రస్తుతం 8 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. మిగతా వారంతా కూడా పాఠశాలలో బాగానే ఉన్నారండి. వాతావరణ మార్పుల చేత హోమం దగ్గర ఉండలేక మరి విద్యార్థులకి అయితే ఈ విధంగా అయిందని అనుకుంటున్నాము. డాక్టర్ గారు విచారించి కొంతమందికి భోజనం అది సరిగ్గా అరగలేదు అని అన్నట్టుగా చెప్పారండి.